మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు వచ్చింది. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్ లో 7,380 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది. ఇందులో కేటీఆర్ పాత్రపై విచారణ చేయాలని కోరింది. ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై క్విట్ ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఈడీ కూడా ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు వచ్చింది. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్ లో 7,380 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది. ఇందులో కేటీఆర్ పాత్రపై విచారణ చేయాలని కోరింది. ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై క్విట్ ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఈడీ కూడా ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై ఫిర్యాదు చేసింది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, మాజీ మంత్రి కేటీఆర్ పీఎం సూర్యఘర్ పథకం, ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. అందులో ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ టైంలో ఫిర్యాదు చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటారు? ఆ ఫిర్యాదులో ఏమేమి నమోదు చేశారు? రాచాల యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి ఏసీబీతో పాటుగా ఈడీకి కంప్లైంట్ ఇచ్చాడు. మాజీ మంత్రి కేటీఆర్తో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరిపించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో పాటుగా ఏసీబీకి రెండింటికి కూడా ఆయన లేఖలు అందజేశారు. దీంట్లో దాదాపుగా ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్కి ఏదైతే ఓఆర్ఆర్ లీజులు 30 సంవత్సరాల పాటు ఇచ్చారో దీని వెనకాల క్విట్ ప్రోకో జరిగింది అనేది ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ని ఏసీబీ రిసీవ్ చేసుకుంది. అయితే దీంట్లో కొన్ని విషయాలు మెన్షన్ చేశారు. దాదాపు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 2023 జూలై 13వ తేదీన ఈ ఏప్రిల్ 27వ తేదీన 30 సంవత్సరాల పాటు లీజ్ ఇస్తూ ఐఆర్బీకి ఈ యొక్క ఓఆర్ఆర్కి సంబంధించిన లీజ్ని అప్పచెప్పారు. దానికి ప్రతిఫలంగా దాదాపుగా జూలై 4వ తేదీన 25 కోట్ల రూపాయల బాండ్, ఎలక్టోరల్ బాండ్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసిందని అనేది ఆయన చేసినట్టు అలిగేషన్. దీనిపైన విచారణ జరిపించాలంటూ ఈడీతో పాటుగా ఏసీబీ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఈరేస్ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఐఆర్బీకి సంబంధించిన దానికి 30 ఏళ్ల పాటు ఈ ఓఆర్ఆర్ లీజులు వ్యవహరించడం వెనకాల పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. దాంట్లో భాగంగా క్విట్ ప్రోకో కింద ఎలక్టోరల్ బాండ్స్ కూడా 25 కోట్లు అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి దీని వెనకాల క్విట్ ప్రోకో జరిగింది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయించాలంటూ ఆయన ఫిర్యాదు చేయొచ్చు. ఈడీ జాయింట్ డైరెక్టర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ దీంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి 2023 ఏప్రిల్ 27న ఐఆర్బీ అనే సంస్థకి 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చారు. అదే సంస్థ జూలై 4వ తేదీన 2023లో ఐఆర్బీ ఇన్ఫ్రా ఎలక్ట్రోల్ బాండ్స్ 25 కోట్లు విలువ చేసి ఎలక్ట్రోల్ బాండ్స్ని బీఆర్ఎస్ పార్టీ కోసం కొనుగోలు చేసిందనేది ఆయన ఇచ్చిన కంప్లైంట్. ఈ కంప్లైంట్లో ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్తో పాటుగా కె తారక రామారావు యాక్టింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే రాచర్ల యుగేందర్ గౌడ్, ఇతను దాదాపుగా వనపర్తి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, బీసీ పొలిటికల్ ఐక్యవేదిక పేరుతో ఈయన కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఏసీబీకి ఇచ్చిన కంప్లైంట్ కాపీలో కూడా ఇదే విషయాలను మెన్షన్ చేశారు. ఏసీబీకి కూడా ఇదే రకమైనటువంటి అంశాలని మెన్షన్ చేశారు. దీంట్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఏవైతే ఈ 30 సంవత్సరాల పాటు ఈ కంపెనీకి ఏవైతే లీజ్కి ఇచ్చారో దీని వెనుకాల క్విట్ ప్రోకో జరిగింది. ఈ క్విట్ ప్రోకో పైన ఇన్వెస్టిగేషన్ చేయాలన్నది ఆయన చేసినటువంటి ప్రధానమైన డిమాండ్. దీన్ని ఏసీబీ ఏ రకంగా తీసుకుంటుంది? కేవలం కంప్లైంట్ మాత్రమే తీసుకుంది కాబట్టి ఎక్నాలజ్ చేసి ఇచ్చింది కాబట్టి ఈ వ్యవహారంలో కేసు రిజిస్టర్ చేస్తారా, లేదంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓఆర్ఆర్ టెండర్కి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది కాబట్టి ఏం జరుగుతుందన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. మరి ఏసీబీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ కేటీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్ లో 7,380 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది. ఇందులో కేటీఆర్ పాత్రపై విచారణ చేయాలని కోరింది. ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై క్విట్ ప్రోకో జరిగిందని కూడా ఆరోపించింది.